జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా ఇవాళ ఉదయం గుంటూరు స్థానిక గార్డెన్ సెంటర్లో చాయ్ పై చర్చ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను జనసేన నాయకులు వివరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని జనసేన నేత బైరా దిలీప్ తెలిపారు. జనంలోకి నేరుగా వెళ్లేందుకు చాయ్ పై చర్చ ఒక వేదికగా భావిస్తున్నామన్నారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తోట చంద్రశేఖర్ గారికి మద్దతుగా బృందావన్ గార్డెన్ సెంటర్లో ముఖ్యులతో కలవడానికి అనువుగా ఇక్కడ చాయ్ పే చర్చ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఓటు హక్కు విలువ తెలియజేయటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, జనసేన పార్టీ సిద్ధాంతాలని తెలియజేయటం, ప్రజలతో మమేకం అవడం. దీనికి అనుగుణంగా ఈరోజు ఉదయం మొదటిగా బృందావన్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం మీరు ఇక్కడ చూస్తున్నారు. అనేక మంది పెద్దలు, మరి పుర ప్రముఖులు ఈరోజు ఇక్కడ వాకింగ్కి వచ్చి పొద్దున్నే ఈ చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళందరితో కలిసి మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా, జనసేన పార్టీ సిద్ధాంతాలు వివరిస్తా. మరి ఈరోజు మా నాయకుడు ప్రతి రైతుకి 8,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా 33% మహిళలకి, అదేవిధంగా నగదు బదిలీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వ్యతిరేకంగా, చౌకధరల దుకాణంలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా డైరెక్ట్ గా అక్క, చెల్లి, వదిన, అమ్మ అకౌంట్లో 3,000 రూపాయల వరకు నగదు బదిలీ, అదేవిధంగా ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఉచితం, ఇటువంటి కొత్త అంశాలతో వ్యవస్థను మార్చడానికి, స్వచ్ఛ ఓటును అమ్ముకోవద్దు, ఓటుని డబ్బుకి మద్యానికి అమ్ముకోవద్దు, స్వచ్ఛ ఓటు అనే సిద్ధాంతంతో మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల ముందుకు వచ్చారు. కాబట్టి వారిని ఆశీర్వదించి ఒక కొత్త మార్పు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక కొత్త మార్పు తీసుకురావడానికి, మరి ప్రజలతో కలవడానికి, ప్రజలకు మా భావాజాలాన్ని తెలియజేయడానికి ఈరోజు చాయ్ పే చర్చ కార్యక్రమం గుంటూరులో మొదలుపెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.